హరి కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నోమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం. అందులో క్రమంగా 30 శ్లోకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 31వ శ్లోకం నుంచి చూద్దాము. శ్లోకం చదువుతారా? ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. హే దేవవర అంటే దేవతల్లో శ్రేష్ఠుడమైనటువంటి ఓ దేవాది దేవ, ఉగ్రరూప భవాన్ మీరు ఉగ్రరూపులై ఉన్నారు. అందుకని భవాన్ కహ మీరెవరో, మే ఆఖ్యాహి అంటే నాకు చెప్పుము, హి అంటే ఏలయనగా తవ ప్రవృత్తిం అంటే నీ యొక్క ప్రవృత్తిని అంటే నీ యొక్క ఈ విశ్వరూపాన్ని నేను నా ప్రజానామి అంటే ఎరుగజాలకున్నాను, తెలియజాలకున్నాను. కనుక ఆద్యం భవంతం ఆది పురుషుడమైనటువంటి నిన్ను విజ్ఞాతం ఇచ్చామి నిన్ను తెలియగోరుచున్నాను. మీరు ఎవరు, మీ వాస్తవ స్వరూపం ఏమిటి? తే నమః అటువంటి నీకు నమస్కారము, ప్రసీద అంటే అనుగ్రహించండి అని అర్జునుడు విశ్వరూపాన్ని చూసి భయపడి అతడు భగవంతుణ్ణి అంటాడనమాట. హే భగవాన్, మీరెవరో నాకు తెలుస్తలేదు, మీ అసలైన స్వరూపం ఏమిటి తెలియజేయండి అని ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు అంటున్నాడు, శ్రీ భగవానువాచ కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అహం అంటే నేను లోకక్షయకృత్ లోకమును నాశనం చేయువాడనై ప్రవృద్ధ ప్రబలినట్టి కాలః అస్మి కాలుడనై ఉన్నాను. సంపూర్ణ లోకాలన్నింటినీ కూడా నాశనం చేసేటువంటి కాలుని నేనన్నాడు. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ని క్షయం చేసేటువంటి నాశనం చేసేటువంటి కాలుని నేనన్నాడు. ఇహ అంటే ఈ యుద్ధభూమి యందు చేరి ఉన్నటువంటి లోకాన్ అంటే జనులను సమాహర్తం సంహరించుట కొరకు ప్రవృత్త ప్రవర్తించినటువంటి వాడిని నేను. ప్రత్యనీకేషు అంటే ఎదుటి సైన్యములందు ఏ యోధాహ అవస్థితాహ ఏ యోధులు విద్యమానమై ఉన్నారో సర్వే వారందరూ కూడా త్వా ఋతే అపి నిన్ను విడిచియు అంటే నీచే విడువబడియు నా భవిష్యంతి జీవింపబోరు అంటారు. ఒకవేళ యుద్ధంలో నీవు కనికరించి కొంతమందిని విడిచిపెట్టినా కానీ నేను విడువను అంటాడు భగవంతుడు. ఎందుకంటే ఆయన యొక్క అవతార ముఖ్య కర్తవ్యం ఏమున్నది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు స్వయంగా చెప్పినాడు. కాబట్టి తన అవతార విశేషము ఏదైతే ముఖ్య కర్తవ్యం ఉన్నదో దాన్ని విడువడు భగవంతుడు. ఎందుకంటే ఈ దుష్టులు దుర్మార్గులందరూ కూడా నీకు ప్రతిపక్షంగా నిలబడ్డారు యుద్ధంలో. నీవు ఒకవేళ దయదలిచి వాళ్ళని విడిచినా కానీ నేను మాత్రం విడువను అంటాడు కదా. అది ప్రత్యక్షంగా భగవంతుడు చేసి చూపెట్టాడు. అర్జునుడు భీష్ముని చంపడానికి వెనుకంజ వేశాడు. భీష్మ పితామహుడు ఉన్నాడు. నేను చిన్నప్పటి నుంచి ఆయన ఒడిలో కూర్చొని ఆడుకున్నవాడిని. నన్ను లాలించి పాలించినటువంటి మా పితామహుడు ఉన్నాడు. మరి కురువంశంలో శ్రేష్ఠుడు ఉన్నాడు, వృద్ధుడు ఉన్నాడు. అటువంటి వాడిని నేను ఎలా చంపాలి అని సంకోచం చేసినాడు. భీష్ముని పైన బాణాలు వేయడానికి సంకోచం చేసినాడు. కానీ భీష్ముడు ప్రతిజ్ఞ చేసిండు, నేను ఈరోజు సూర్యాస్త సమయం వరకు పాండవులను నేను నాశనం చేస్తాను ప్రతిజ్ఞ చేసిండు. ప్రతిజ్ఞను భంగం చేసుకోడు అతడు. ప్రతిజ్ఞ అయితే చేశాడు. ఆయనైతే మిమ్మల్ని అందరినీ చంపడానికి సన్నద్ధుడై ఉన్నాడు. కానీ నీవేమో సంకోచిస్తున్నావు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నోసార్లు హెచ్చరించాడు అర్జునుని. అర్జున సంకోచించకు, వెయ్యి బాణాలు వెయ్యి కొట్టు అని అన్నాడు. అతడు వేయడంలే. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అతని మీద బాణాలు వదలడానికి. అప్పుడు భగవంతుడు ఇక సహనం కాలే అతనికి. అప్పుడు స్వయంగా తానే రథం నుంచి దుంకినాడు. రథం నుంచి దుంకి సుదర్శన చక్రాన్ని ఆహ్వానం చేసినాడు. చక్రాన్ని తీసుకున్నాడు. నేనే చంపుతా, ఇక నువ్వు చంపుతలేవు కదా, నేనే చంపుతా అని భీష్ముని దగ్గరికి చంపడానికి వెళ్ళినాడు. అప్పుడు అర్జునుడు, కృష్ణ నువ్వు అంత పని చేయకు. ఎందుకంటే ఒకవేళ నువ్వు కనుక భీష్ముని చంపినావనుకో నీ యొక్క ప్రతిజ్ఞ భంగం అవుతుంది. ఎందుకనంటే నువ్వు యుద్ధానికి మొదలే ప్రతిజ్ఞ చేసినావు. ఏమని? నేను సారథిగానే ఉంటాను కానీ ఆయుధం చేత పట్టను అని ప్రతిజ్ఞ చేసినావు. మరి ఇప్పుడు నువ్వు సుదర్శన చక్రాన్ని ధరిస్తే ఆయుధాన్ని చేపడితే ఇప్పుడు నీ ప్రతిజ్ఞ భంగం అవుతుందా లేదా? ఒకవైపు నీకు ప్రతిజ్ఞ భంగం అవుతుంది. మరి నేను ఉండగా సారథివై నువ్వుండి అతన్ని చంపితే నన్ను లోకులు ఏమంటారు? పిరికివాడు అన్నారా? నన్ను ఆడిపోసుకోరా అని అతనికి పౌరుషం వచ్చేసింది. పౌరుషం వచ్చి కృష్ణ కృష్ణ అంత పని చేయకు అని ఉరికొచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. నువ్వు చంపకత్తాను. మరి నువ్వు చంపుతలేవు కదా, నువ్వు చంపకపోతే నేను చంపుతా. అది నా కర్తవ్యం ఉంది. ఎందుకంటే ధర్మాన్ని రక్షించేటువంటి కర్తవ్యం నాకుంది. నువ్వు చంపుతలేవు కదా, నేను చంపుతా. లేదు స్వామీజీ అట్లా చేయకుండా నేను తప్పకుండా చంపుతా, నేను యుద్ధం చేస్తా అని అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడ్చుకుంటూ బ్రతిమిలాడితే అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు శాంతించాడు. లేకపోతే చంపుతుండే. అయినా యుద్ధమంతా అయిపోయిన తర్వాత బర్బరీకు దగ్గరికి పోయినారు పాండవులందరూ కలిసి. బర్బరీకుడు ఎవరు అంటే భీముని యొక్క మనుమడు హిడంబి యొక్క మనుమడు.
ఘటోత్కచుని యొక్క కుమారుడు బర్బరీకుడు. అతడు మా తాతలకు ఆపత్తి వచ్చింది, వాళ్ళు యుద్ధం చేయడానికి సన్నద్ధమైనరు, వాళ్ళకు నేను సహాయంగా పోతానన్నాడు అని యుద్ధం చేయడానికి వాళ్ళకు సహకరించడానికి వస్తూ ఉండగా అప్పుడు కృష్ణుడు అడ్డగించుకుంటాడు. అడ్డగించుకొని ఎక్కడ పోతున్నావు, మా తాతలకు కష్టం వచ్చింది, వాళ్ళకు విపత్తి వచ్చింది, వాళ్ళ రాజ్యాన్ని దుర్యోధనాదులు అపహరించుకున్నారు, ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి పూనుకున్నారు కాబట్టి యుద్ధంలో వాళ్ళకు సహకరించడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. మరి నువ్వేం చేస్తావు, చిన్న పిల్లగానివి, నువ్వేం యుద్ధం చేస్తావు అంటే అట్టలేదు, నేను ఏమనుకుంటాను, మొత్తం కౌరవ సైన్యాన్ని సంహరించడానికి ఒక్క బాణం చాలు నా దగ్గర ఉన్నదంటాడు. ఒక్క బాణం చాలు మొత్తం అందరినీ సంహారం చేయడానికి. అంత బలవాడువా, మరి ఏమనుకున్నావు అంటాడు. మరి ఒకవేళ అతనికి ఏ విధంగా గురువు దగ్గర అతడు వరం తీసుకున్నాడంటే బర్బరీకు వాళ్ళ గురువు అంటాడు, నాయనా ఎప్పుడు కూడా నీవు బలహీనులకు సహాయం చేయాలి, బలహీనులకే సహాయం చేయాలి, బలవంతులకు సహాయం చేసేది లేదు. సరే అని మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాట ప్రకారంగా శ్రీకృష్ణుడు అడుగుతాడు, ఒకవేళ నువ్వు యుద్ధం ధర్మరాజాల వాళ్ళ పక్షంలో ఉండి యుద్ధం చేస్తావనుకో, మరి కౌరవుల పక్షము వాళ్ళు బలహీనులు అయిపోతారు, అప్పుడు ఏం చేస్తావు అంటే వాళ్ళు బలహీనులైతే వాళ్ళ దిక్కుపోయి యుద్ధం చేస్తా అంటాడు. వర్యం ఎట్లున్నా చూడు, సహాయం చేయడానికి వీళ్ళకు సహాయం చేయడానికి వచ్చిండు, వాళ్ళు బలహీనులైతే వాళ్ళ దిక్కుపోయి యుద్ధం చేస్తా అంటాడు. వీళ్ళ మనిషి, వీళ్ళ మనవడు స్వయంగా. ఇప్పుడు అక్కడి నుంచి యుద్ధం చేస్తే ఈ పాండవుల సైన్యం బలహీనమవుతుంది, అప్పుడు ఏం చేస్తావు అంటాడు, వీళ్ళ దిక్కు వస్తా అంటాడు. మళ్ళీ ఎవరు బలహీనులైతే వాళ్ళ దిక్కు వచ్చి యుద్ధం చేస్తా అంటాడు. మరి వీళ్ళ తరపున నువ్వు యుద్ధం చేస్తే వాళ్ళు బలహీనులు అవుతారు, అప్పుడేం చేస్తావు, వాళ్ళ దిక్కు పోతా అంటే ఇక్కడ వీళ్ళు ఉండరు, అక్కడ వాళ్ళు ఉండరు, అందరినీ సంహారం చేస్తానికి వచ్చినావు అన్నట్టు. నువ్వుగా మొత్తం మీ వాళ్ళను వాళ్ళ అందరినీ సంహారం చేస్తానికి వచ్చినావు, మొత్తమే అనర్థమై కూర్చుంటుంది. ఇతన్ని యుద్ధంలో పాల్గొనడానికి అవకాశం ఇస్తే మొత్తం సమాప్తం చేస్తాడు అని కృష్ణుడు మెల్లగా ఉపాయం చేశాడు. నీ దగ్గర అంత భయానకమైనటువంటి అంత శక్తివంతమైనటువంటి బాణాలు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి అన్నాడు. నా దగ్గర 3 బాణాలు ఉన్నాయి, ఒక్క బాణం చాలు అంటాడు. అంత శక్తివంతమైందా? మరి ఏమనుకున్నావు, మరి ఒకసారి కొంచెం దాని ప్రభావాన్ని చూడాలనిపిస్తుంది నాకు అన్నాడు. చూస్తావా, చూడన్నాడు. అప్పుడు ఒక రాగి చెట్టు ఉంది, ఆ రాగి చెట్టు కింద ఇప్పుడు ఈ రాగి చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకులను ఒకే బాణంతో పడగొట్టగలవా? తప్పకుండా అంటాడు. అట్లా అంటే నాకు విశ్వాసం కుదురుతుంది, నువ్వు యుద్ధంలో గెలుస్తావని. సరే చెయ్యి అన్నాడు. అప్పుడు ఆ బాణాన్ని ప్రయోగం చేస్తాడు. అతడు కళ్ళు మూసుకొని మంత్రం చదువుతుంటే ఒక ఆకు తీసుకొని కృష్ణుడు కాలు కింద పెట్టుకున్నాడు, పాదం కింద చూద్దామని పరీక్ష కోసం కాలు కింద తొక్కి పట్టినాడు. అప్పుడు ఆ బాణము మొత్తము ఆ చెట్టునంతటిని తిరిగి ప్రతి ఒక్క ఆకును కూడా రంధ్రం పడేసింది. అన్ని ఆకులను రంధ్రం పడేసి అది తిరిగి వచ్చి కృష్ణుని పాదం కింద ఉన్నటువంటి ఆకు కూడా అది గుచ్చుకుంది. ఎట్లా, పాదం మీద నుంచి పాదాన్ని కూడా చీల్చుకొని అది ఆకుకు గుచ్చుకుంది. ఆ ఆకును కూడా ఇడిచిపెట్టలే అది. అప్పుడు ఆ బర్బరీకు అటు చూపెట్టాడు, చూడు మొత్తం ఆకులన్నీ కూడా చిల్లులు పడ్డాయి, అట్లా నేను ఒక్కరిని కూడా ఇడిచిపెట్టకుండా అందరిని చంపేస్తా, ఒక్కటే బాణం చేస్తా అన్నా అని చెప్పి ఇటు చూసేసరికి కాలుకు గుచ్చుకుంది ఆ బాణం. అయ్యో కాలు గుచ్చుకుందే, ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే నేనే పరీక్ష చేసుకోవడానికి ఆకు ఇక్కడ పెట్టుకున్నా, ఆ ఆకును కూడా వదలకుండా అది వచ్చి ఆకు గుచ్చుకుంది, శబాస్ నువ్వు చాలా వీరుడవే అని అప్పుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మరి బర్బరీకు, ఎందుకంటే బర్బరీకు మొట్టమొదటి కృష్ణున్నే గురువుగా భావించాడు. ఆ తర్వాత వేరే గురువు దగ్గరికి పంపించాడు, ఒక సిద్ధయోగి దగ్గర. చూడు, మొట్టమొదటి గురువును ఎవరని భావించావు నువ్వు అంటే మీరే. మరి గురువుకు గురుదక్షిణ ఇస్తావా లేదా? గురుదక్షిణ ఇస్తావా లేదా? తప్పకుండా ఇస్తాను, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తా అన్నాడు. అప్పుడు ఏం కోరుకోవాలి? నీ తల ఇస్తావా అన్నాడు. నిస్సంశయంగా ఇస్తా అన్నాడు. తల నరికాడు, చేతిలో పెట్టాడు. చూడు, గురుభక్తి అంటే గట్లా ఉండాలి. తల ఇవ్వమంటే ఇవ్వాలి. గురువుకు ఉందా, మనకు ఉందా? లేదు. గురువు ఒకవేళ అన్నాడు అనుకో, ఇప్పుడు ఆ దేవానంద స్వామి ప్రత్యక్షమయ్యి నీ తలకే ఇయ్యనాక అన్నాడు అనుకో, ఈ గురువు లేకుంటావా, ఈ ఆశ్రమం లేకుంటావా? స్వామి నమస్తే. చూసారా, ఒక్క అక్షరం నేర్పినా కానీ అతడు గురువే అని చెప్పింది ఉన్నది.
ఇంకా బ్రహ్మ విద్య అయితే దూరం. బ్రహ్మ విద్య నేర్పిన అయితే గురువై ఉంటాడే. ఒక అక్షరం నేర్పినా కానీ అతడు గురువే అని చెప్పింది ఉన్నది. ఆ గురువుకు ఏది అడిగితే అది ఇవ్వాలి. అది గురు సేవ అంటే గట్ల ఉంటుంది. తల తీసి ఇచ్చాడు. వెంటనే వాళ్ళ తల్లికి వాళ్ళ అమ్మకు అందరికీ తెలిసిపోయి వాళ్ళు పరుగున వచ్చేస్తారు. వచ్చేసి నువ్వు కృష్ణుడు, నువ్వు మోసగాడు, అట్లా ఇట్లా అని నానా రకాలుగా అంటారు. నా మనమని ఇట్లా చంపేసావు, అట్లా ఇట్లా అని బాగా కొంచెం నిందనీయ వాక్యాలే పలుకుతారు. కానీ అప్పుడు కృష్ణుడేం చిన్న బోలే, అమ్మా మీరేం చింత చేయకండి, అతడేం చనిపోలేదు, అతనికి కేవలం ఈ కింది శరీరం లేదు, కానీ ఈ తల మాత్రం జీవితంగా ఉంటుంది, ఎప్పటికీ జీవించే ఉంటుంది అని వరం ఇచ్చి అప్పుడు బర్బరీకి అంటాడు, కృష్ణ నేనైతే యుద్ధం చేయలేను ఇప్పుడు, కానీ నాకు ఒక కోరిక ఉంది. ఏమిటి నాయన? ఏమిటంటే ఆ యుద్ధంను నేను కళ్ళారా చూడాలి అంటాడు. తథాస్తు అంటాడు అని ఒక పర్వతం మీద తీసుకెళ్ళి దానికి ఇట్లా 3 గుంజల్లాగా వేసి వాటి మీద ఆ తలను పెడతాడు. ఆ కురుక్షేత్రానికి అభిముఖంగా ముఖం పెట్టి ఆ తలను పెడతాడు. తల జీవించే ఉంటుంది. ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నీ చూస్తూ ఉంటాడు, అన్నీ తెలుస్తాయి అతనికి. అటువంటి వరం ఇచ్చాడు భగవంతుడు. అయితే ఆ బర్బరీకి దగ్గరికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవులు వచ్చారు. పాండవులు, కృష్ణుడు, ఇదంతా వాళ్ళకి తెలియాలి, సత్యం ఏంది అని తెలియాలి. పాండవులకు ఒక చిన్న అహంకారం వచ్చింది. అంటే యుద్ధం మేము గెలిచినాం, యుద్ధం చేసి మేము గెలిచినామని. ఎవరు గెలిచిందో చూపెడతారా అని తీసుకొచ్చాం భగవంతుడు. అప్పుడు బర్బరీకి దగ్గరకు వచ్చి అప్పుడు కృష్ణుడు అంటాడు, బర్బరీకు నాయనా నువ్వు యుద్ధాన్ని అంత చూసావు కదా? చూసినా. మరి అక్కడ ఎవరిని గెలిచారు, ఎవరు గొప్ప వీరులు చెప్పగలవా అని అంటే తప్పకుండా చెప్తానన్న. చెప్పు, గొప్ప వీరులు ఎవరు అని అంటే అందులో నాకు వీరులెవరో, శూరులెవరో, చచ్చినోడెవడో, బతుకునోడెవడో నాకు ఎవ్వడు కనపడలే. నీ సుదర్శన చక్రం ఒకటి మాత్రమే నాకు కనపడింది అంటాడు. నీ సుదర్శన చక్రమే మొత్తం యుద్ధం మనంతటిని కూడా పర్యవేక్షణ చేస్తూ ప్రతి ఒక్కరిని చంపేసింది. అర్జునుడు కాదు, ఎవడు కాదు, నీ సుదర్శన చక్రమే చంపేసింది. ఒక సుదర్శన చక్రం తప్ప నాకు ఏమి కనపడలేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు గెలిచినట్టు యుద్ధం? పాండవులు కాదు, వాళ్ళందరినీ చంపింది కృష్ణుడే. అదృశ్య రూపంలో వీళ్ళ నిమిత్తంగా పెట్టుకొని ఒక నాటకం ఆడినాడు, అంతేగాని చంపింది మొత్తం అందరినీ కృష్ణుడే. ఎందుకంటే అతని అవతార విశేషమే అందుకోసం వచ్చింది, దుర్మార్గులను శిక్షించడానికి వచ్చింది. లేకపోతే సామాన్య మానవులతో ఏమవుతుంది కదా. అందువల్ల మొత్తం సంపూర్ణ ఆ సైన్యాన్ని అంతటిని కూడా సంహారం చేసింది నేనే కాలుని అంటున్నాడు ఇక్కడ. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో అన్నాడు. సంపూర్ణ లోకాలన్నింటినీ కూడా మింగేసేది, నాశనం చేసేది నేనే, వాళ్ళందరికీ కూడా కాలుని నేనే అన్నాడు భగవంతుడు. మరి ఆయన కాక ఎవరుంటారు చెప్పండి? అది ఏదో మనతోనే ఒక నాటకం ఆడిస్తున్నాడు అంతే. చేసేవాడు అన్నీ తానే, యుద్ధం చేసింది తానే, అందరికి చంపింది తానే. స్వయంగా ఇప్పుడు చెప్తాడు, ఇప్పుడు ఇదే అధ్యాయంలో, భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్తం జహిమా వ్యధిష్ట యుద్ధస్వ జేతా శిరణే సపత్నాన్. ఇక్కడే చెప్తాడు, ఇప్పుడే వస్తుంది. భీష్ముని, ద్రోణుణ్ణి, మిగతా సైన్యంలో ఉన్నటువంటి వీరులను అందరినీ కూడా చంపింది నేనే. వాళ్ళందరూ నేనే చంపేశాను. చచ్చిన వాళ్ళని చంపడానికి ఏమయ్యా నువ్వు సిగ్గుపడుతున్నావు అంటాడు. వాళ్ళని ఎప్పుడో చంపేశాను నేను. చంపిన వాళ్ళనే చంపేది ఉన్నది ఇక్కడ. నువ్వు జీవించి ఉన్న వాళ్ళని చంపేది ఏం లేదు ఇక్కడ. నువ్వు చచ్చిన పిరిగిని చంపేది ఉన్నది అంతే. వాళ్ళని ఎప్పుడో చంపేశాను నేను. అట్లా భగవంతుడే అన్నీ చేస్తాడు, మనల్ని కేవలం నిమిత్తంగా పెట్టుకుంటాడు అంతే. ఇది కదా మన చాతుర్మాస వ్రతం కూడా ఎవరు చేస్తున్నారు? విష్ణుదేవానంద స్వామి చేస్తున్నాడా? లేకపోతే బ్రహ్మ విద్యానంద స్వామి చేస్తున్నాడా? ఎవరు చేయడం లేదు, చేస్తోడు వాడే. ఏదో ఈ ఉపాధులను నిమిత్తంగా పెట్టుకొని చేస్తూ ఉన్నాడు అంతే, ఒక నాటకం లాగా. అంతా చేసేవాడు ఆయనే, సంకల్పం ఆయనేది ఉన్నది కదా. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనులకు జ్ఞానబోధ అందించాలి అనేటువంటి సంకల్పము ఆ పరమాత్మకు ఉన్నది కాబట్టే మనమందరం ఇక్కడ ఏకత్రితమై చింతన చేయగలుగుతున్నాం. ఆయన సంకల్పం లేకపోతే మనమేవలం చేసేటోళ్ళం. అందుకని ఇక్కడ ఏమి అహంభావం పొందేది లేదు, అహంకారాన్ని పొందేది లేదు. అంతా చేసేవాడు భగవంతుడు ఉన్నాడు. నేను జననాశం చేయుటకై
ప్రబలిన అంటే వృద్ధి నొందిన కారుడనై ఉన్నాను. ఈ యుద్ధభూమి యందు చేరియున్న జనులను సంహరించుట కొరకు ప్రవృత్తుడనై ఉన్నాను. ఎదుటి సైన్యములందు ఏ యోధులున్నారో వారు నీచే విడువబడినను జీవింపజాలరు. ఒకవేళ ఎదురుగా సైన్యంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గులను నువ్వు దయతలిచి వదిలినా నేను మాత్రం వదలను అంటాడు. అనగా కాలంచే నశింపజేయబడుదురు, కారుడనైనటువంటి నా చేత వాళ్ళు నాశనం అవుతారు. 31వ శ్లోకంలో నీవెవడవు అని అడిగినాడు కదా ఇంతకు పూర్వం. అంటే చెప్పినాడు కాలుని నేను అన్నాడు. ఇక్కడ సమాధానం చెప్పినట్లయింది. ఎందుకనంటే భూభారము అంచుటయే నా ప్రవృత్తి అని తెలిపినాడు. భూభారాన్ని దించుటయే నా యొక్క కర్తవ్యము అని చెప్పినాడు. అందువల్ల తస్మాత్ అంటే అందువలన, ఎందువలనైతే భూభారాన్ని దించేటువంటి బాధ్యత నాది ఉన్నదో ఈ యుద్ధం చేసే బాధ్యత కూడా నాదే ఉన్నది, దుష్టులను సంహారం చేసే బాధ్యత నాదే ఉన్నది. నేను ఒక నిమిత్తంగా పెట్టుకున్నాను అంతే. నిమిత్త మాత్రం భవసవ్య సాచన్ అంటాడు. నువ్వు నిమిత్తంగా ఉండవయ్యా, చేసేదంతా నేనే. పెద్దగా మాట్లాడుతున్నావు, నేను భీష్మాదులను చంపుతా, వాళ్ళు చచ్చిపోతారు, నువ్వే ఉండవయ్యా చంపేటోనివి, అంతా నేనే అంటాడు భగవంతుడు. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రున్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచన్. చూడు చెప్పిండా లేదా? ఏ సవ్యసాచి నిమిత్త మాత్రం భవ, నువ్వు నిమిత్త మాత్రుడు కావయ్యా, అంత చేసేది నేనే అంటాడు. హే అర్జున, ఏతే పూర్వం ఏవ మయా ఏవ నిహతాః, వీరందరూ నా చేతనే ఎప్పుడో చచ్చారు, వీళ్ళు అందరూ నేను ఎప్పుడో చంపేశాను. తస్మాత్ కాబట్టి హే సవ్యసాచన్ ఓ అర్జున, త్వం నిమిత్త మాత్రం భవ, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు కా, అంతే. ఏదో యుద్ధం చేసి అర్జునుడు వాళ్ళని చంపాడు అనేటువంటి ఒక లోకంలో ఒక ప్రచారం అవుతుంది, అంతేగాని వాస్తవంగా చంపేది నువ్వు కాదు, నేనే. శత్రున్ జిత్వా యశః లభస్వ, శత్రువులను జయించి యశస్సును కీర్తిని నువ్వు పొందు ఉంటాడు. సమృద్ధం రాజ్యం భుంక్ష్వ, సమృద్ధమైనటువంటి రాజ్యాన్ని నువ్వు అనుభవించు. అందుకని ఉత్తిష్ఠ అంటే లే, యుద్ధం చెయ్యి అంటాడు. అది కేవలం అర్జునునికే కాదు, మనందరికీ బోధిస్తున్నాడు ఇక్కడ. అర్జునుని నిమిత్తంగా పెట్టుకోండి. మనకు కూడా ఉత్తిష్ట లే, యుద్ధం చెయ్యి అంటున్నాడు. మనకు కూడా ఎవరితో చేయాలి? బ్రహ్మ విద్యానంద స్వామితో చేయాలి యుద్ధం కదా. అంటే మనలో ఉన్నారు కదా శత్రువులు, మనలోనే ఉన్నారు, బయట లేరు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం, ఈ శత్రువులందరూ మనలోనే ఉన్నారు. అసురులు, దుర్మార్గులు, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరినీ నాశనం చెయ్యి అంటాడు. దైవీ సంపత్తిని ఆర్జించు, ధైర్యంతో యుద్ధం చెయ్యి, ఆ కామక్రోధాలను జయించు అని అంటున్నాడు మనకు కదా. యుద్ధంలో ఇక్కడ ఎవరు శత్రువులేం లేరు. ఇక్కడ అంతఃశత్రువులు ఉన్నారు, బాహ్య శత్రువులు ఎవరు లేరు. మనకు అంతఃశత్రువులు, బాహ్య శత్రువులను ఏదో విధంగా మనం గెలుపు పొందొచ్చు, వారిని జయించవచ్చు. కానీ లోన ఉన్న శత్రువులను గెలవడం చాలా కష్టం కదా. ఇంటి దొంగ ప్రాణగండం అంటారా? ఇంటి దొంగ ప్రాణగండం అట్లా. వాడు ఇంట్లోనే ఉన్నాడు, వాడు ఎప్పుడు ఏం చేసేది తెలియదు. బయటోడైతే వాడు సమయం చూసుకొని అదును చూసుకొని రావాలి. ఇంట్లోనికి ఎవరిని చూసేది అవసరం లేదు. ఇంట్లోనే తయారు ఉన్నారు కదా, పటాపడి వాళ్ళు పండుకున్నప్పుడు చంపొచ్చు కదా, ఇంట్లోనే ఉన్నాడు. అట్లా ఈ దొంగలు మన దగ్గరనే ఉన్నారు, మన లోపలనే ఉన్నారు ఈ దుర్మార్గులు. కామం, క్రోధం, లోభం, మోహం, ఇవన్నీ వాళ్ళని చంపాలన్నమాట ఇది. అందుకని కేవలం అర్జునుడికి కాదు ఇక్కడ ఉత్తిష్ట అని చెప్పిండు కదా, అతనికి కాదు మనకే చెప్తున్నాడు ఇక్కడ. భక్తులపై భగవంతుని గల కరుణా విశేషం ఇచ్చట చూపడమైనది అని మలయాళ స్వామి వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ భగవంతుడు భక్తుల మీద ఎంత అనుగ్రహం ఉన్నదో, ఎంత కరుణ ఉన్నదో అది ఇక్కడ మనకు ప్రకటమవుతుంది అంటాడు. భీష్మ, ద్రోణ, కర్ణాదులెక్కడా, వీరందరూ భగవంతుని చేతనే చంపబడిన వారైనను ఇట్టి మహావీరుల నీవు వధించినట్లు మహా యశస్సును పొందుమనిరి. అటువంటి భీష్ముని చంపాలంటే అది అర్జునుతో కూడా కాదు,
అతడు మహాబల పరాక్రమవంతుడు. అయినా కానీ అర్జునుని ముందు పెట్టుకొని కృష్ణుడే చంపేశాడు భీష్ముని. అర్జునుడు నిమిత్తంగా పెట్టుకున్నాడు అంతే. లేకపోతే అటువంటి భీష్ముడు, ద్రోణుడు సామాన్యులు కాదు. అటువంటి వాళ్ళని చంపడము అర్జునుడితో కూడా కాదు. ఏదో అట్లా అతనికి ప్రోత్సాహాన్ని ఇచ్చే నిమిత్తంగా పెట్టుకొని కృష్ణుడే చంపేశాడు. అయితే ఆ చంపినటువంటి కీర్తి భక్తులకు చెందాలి అనేటువంటి తహతహ భగవంతునికి. చూడు, తానే చంపేశాడు అందరినీ, కానీ ఆ కీర్తి ఎవరికి దక్కింది? అర్జునుడికి దక్కింది. చూడు, నా భక్తులకు కీర్తి కలగాలి అనేటువంటి ఒక అనుగ్రహం, ఒక దయ, కరుణ భగవంతునికి ఉంటుంది అంటాడు. ఇలాగున కొందరు భక్తులు ఎట్టి గొప్ప ధనవంతులు కానీ అధికారులు కానీ చేయలేని మహాకార్యమును చేయుదురు కదా. కొందరు భక్తులు, కొందరు ధనవంతులు, మహా గొప్ప అధికారులు, వీరులు, శూరులు చేయలేనటువంటి పనిని కూడా భక్తులు చేస్తారు. ఎట్లా చేయగలుగుతారు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఏం సామర్థ్యం ఉంది? అదంతా భగవంతుడే చేస్తాడు. ఆ కీర్తి భక్తునికి వస్తుంది. అట్టి శక్తి భగవంతునిదై ఉన్నది. అయినను భక్తులకు యశస్సు కావాలని తలంచి భగవంతుడు అలాగున చేయుచుండును. అన్నీ తానే చేస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు భగవంతుడే, కానీ ఆ కీర్తి భక్తునికి వస్తుంది కదా. అట్లా మాకు కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కొన్ని గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి మా ఆశ్రమంలో. అందరు అంటారు, అబ్బా మీరు ఏం గొప్ప పని చేస్తున్నారు, ఎంత గొప్ప పని చేస్తున్నారు, అట్లాంటి పని మేము కూడా చేయలేమే, మీరు ఎలా చేశారు అని మాకు అంటారు. మేము ఎక్కడ చేసినామని? అంతా అమ్మవారే చేస్తుంది. అమ్మవారు ఉన్నది, అన్నీ ఆమె చేస్తూ ఉంది. మేము కేవలం అట్లా ఉట్టిగా బొమ్మల్లాగా ఉన్నాం అంతే. మాతోనే చేయించుకుంటుంది అంతే. అట్లాంటి పనులు జరుగుతున్నాయి. మా అనుభవం ఉన్నది. మరి ఈ కీర్తి మాకు వస్తుంది, కానీ చేసింది మేము కాదు. అమ్మవారు చేసింది, కీర్తి మాకు వస్తుంది. అంటే చూడు, భగవంతునికి ఎంత దయ ఉంటుంది మన మీద. భక్తుని యొక్క కీర్తి పెరగాలి, భక్తుడు రాణించాలి అని ఇటువంటి తహతహ భగవంతునికి ఉంటుంది. అదన్నమాట. అందువల్ల అట్టి మహనీయులపై జనులకు విశ్వాసం కలిగినా తరించుటకు అవకాశం ఏర్పడును. అందుకని ఇటువంటి విశ్వాసాన్ని మనము భగవంతుని మీద పెట్టినట్లయితే మనం తప్పకుండా ఈ సంసార సాగరాన్ని దాటుతాం. ఆ విశ్వాసం ఉండాలి మనకు. అన్నీ చేసేవాడు తాను, నన్ను తరింపజేసేవాడు తాను. నేను కేవలం ఏదో మామూలుగా ప్రయత్నం చేస్తున్నాను అంతేగాని ఇంత భవసాగరాన్ని దాటేటువంటి సామర్థ్యం నా దగ్గర లేదు. ఆ భగవంతుడే నన్ను తరింపజేస్తాడు అనేటువంటి విశ్వాసం కనుక పెట్టుకొని మనం సాధన చేసినట్లయితే మనం తప్పకుండా తరించిపోతాం. కుచేలుడు ద్వారకకు పోవాలని బయలుదేరి వస్తూ ఉన్నాడు. కుచేలుడు సుధామ అంటారు, హిందీలో సుధామ అంటారు, తెలుగులో కుచేలుడు అంటారు. చిన్ననాటి స్నేహితుడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. అతన్ని వెళ్ళి ఆమె అంటది, పాపం ఆ కుచేలుని యొక్క భార్య, ఏమయ్యా మనం ఇన్ని కష్టాలు పాలవుతున్నాము, పిల్లలు పస్తులు ఉన్నారు, వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్నారు, మనకు ఇంట్లో ఒక్క మెతుకు కూడా మన దగ్గర లేదు. మరి చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఊరికే చెప్పుకుంటావే, ఇప్పుడు అతడు చక్రవర్తి అయినాడు, అతని దగ్గరికి వెళ్ళి అడగరాదా నువ్వు మనల్ని, అంటే మన ఈ కష్టాల నుంచి తరించజేయమని అడగరాదా అంటే ఒప్పుకోడు. అడిగితే మన గొప్పతనము తగ్గిపోతుంది. భగవంతునంతటి వాడు అడిగి చిన్నవాడైపోయాడు. ఎవరు? వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల జాగా అడిగి చిన్నవాడయ్యాడు, వామనుడయ్యాడు. అంటే తాత్పర్యం ఏంది? అడిగితే చిన్నవాళ్ళం అవుతామా? అడగకూడదు ఎప్పుడు కూడా. అందుకని అతడు బ్రాహ్మణుడు ఉన్నాడు కుచేలుడు, అనేక శాస్త్రాల జ్ఞానం ఉన్నది అతనికి, అడగకూడదు, నన్ను అడగనంటాడు. అయినా కానీ ప్రోద్బలం చేసి పంపిస్తాడు. నడుచుకుంటూ వెళ్తాడు, కాళ్ళకు చెప్పులు లేవు, అన్నం లేదు, కడుపులో ఏమీ లేదు, పస్తులుండి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత అతడు స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతే ఉన్నట్టుండే ద్వారక లోపల ఉన్నాడు. ఆయన ఏడ పడిపోయాడో ఆడలేడు. ఆయనకు స్పృహ వచ్చేసరికి ద్వారక లోపల ఉన్నాడు. ఎవరు తీసుకుపోయారు అక్కడికి? చూడు, మనం ప్రయత్నం చెయ్యాలి. మనం ప్రయత్నం చేస్తే భగవంతుడే దాటిస్తాడు మనల్ని. ఆయన తీసుకుపోయాడు ద్వారకకు. అట్లా మనం కూడా భగవంతుని మీద విశ్వాసం పెట్టి మనం సాధన చేస్తూ ఉన్నట్లయితే చేయగా 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 కదాచిత్ మనతోని కాకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందనుకో, అప్పుడు ఆ మిగతా పని ఆయన చేస్తాడు. అంతట్లా మనల్ని తరింపజేస్తాడు. కానీ విశ్వాసం ఉండాలి మనం. అది చెప్పినాడు ఇక్కడ మనకు భగవంతుడు. అయ్యా, అన్నిటి చేసేది నేనే, నువ్వు కేవలం నిమిత్తంగా ఉండు, ఆ కీర్తి నువ్వు దక్కించుకో, నువ్వే గెలిచినావని లోకులు అంటారు, ఆ కీర్తి నీకే వస్తుంది, కానీ చేసిందంతా నేనే.
నేనే చంపేశాను అందరినీ, కానీ కీర్తి నీకు వస్తుంది. అందుకని ఆ కీర్తిని సంపాదించుకో, ఆ రాజ్యాన్ని గెలిచి రాజ్యభోగాలను అనుభవించు అంటాడు. తర్వాత చెప్తున్నాడు స్వయంగా తన ముఖం ద్వారా, వీళ్ళందరినీ కూడా నేనే చంపానయ్యా అని స్వయంగా చెప్తున్నాడు. చూడండి 34వ శ్లోకం చదవండి. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠా యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. హే అర్జున, మయా హతాన్ ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా అన్యాన్ యోధవీరాన్ అపి త్వం జహి. చూడు, భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు మొదలైనటువంటి వీరాది వీరులందరూ కూడా మయా హతాన్, నాతో ఎప్పుడో చచ్చిపోయారు వాళ్ళు, నేను ఎప్పుడో చంపేశాను వాళ్ళను, ఇప్పుడు వాళ్ళను చంపి కీర్తిని పొందు అంటున్నాడు. ఇక అన్యాన్ యోధ వీరానపి, మిగతా ఇంకా ఏ వీరులు శూరులు ఉన్నారో యుద్ధరంగంలో అందరిని కూడా నేను చంపేశాను. త్వం జహి, నువ్వు గెలువు అంటాడు. నేను చంపేసిన నువ్వు గెలువు అంటాడు. చూడు, భగవంతునికి భక్తుల మీద ఎంత ప్రేమ ఉంటుంది చూడు. అన్నీ ఆయనే చేస్తాడు, కీర్తి మాత్రం, యశస్సు మాత్రం భక్తునికి కావాలని కోరుతూ ఉన్నాడు భగవంతుడు. నేను అందరిని చంపేశాను, నువ్వు జయం పొందువు అంటాడు. మా వ్యధిష్ఠ, భయపడకు, యుద్ధస్వ, యుద్ధం చెయ్యి అంటాడు. రణే సపత్నాన్ జేతాసి, ఈ యుద్ధరంగంలో శత్రువులను నువ్వు జయించగలవు అంటాడు కదా. సంకోచం ఎందుకు? భగవంతుడు మన సమక్షంలో ఉండగా నాకు యుద్ధము లోపల జయం కలుగుతుందా కలగదా అనేటువంటి సంకోచం ఎందుకు? సాక్షాత్ భగవంతుడే ఉన్నాడు, ఇంకా మళ్ళీ సంకోచం ఎందుకు చెప్పు? అట్లా మనం భగవంతుని ముందు పెట్టుకోవాలి. భగవంతుని ముందు పెట్టుకొని మన యొక్క జీవన యుద్ధాన్ని చేస్తూ ఉండాలి, మన సాధన చేస్తూ ఉండాలి. చేయగా చేయగా మనము విజయాన్ని పొందగలం. ఏమిటి? మోక్షం అనేటువంటి విజయాన్ని మనం పొందగలము. అది ఇక్కడ మనకు భగవంతుడు సారథిగా ఉన్నాడు, ఒక డ్రైవర్ పని చేస్తున్నాడు. అదొక చిన్న ఉద్యోగం కదా, ఆ చిన్న పదవిని స్వీకరించాడు భగవంతుడు. ఆయనేం గొప్పోడు అని అనవద్దు. ఎందుకు? ఆ చిన్న పదవిలో ఉండి కూడా పెద్ద పని చేసినాడు. ఎవరు కూడా చేయలే యుద్ధంలో, అందరినీ చంపేశాడు అదృశ్య రూపంలో. ఎవరికి కూడా తెలియదు, ఆ బర్బరికి చెప్పే దగ్గర ఎవరికి తెలియదు. అందుకని భగవంతుని ఏ విధంగా అర్జునుడు ముందు పెట్టుకొని, సారథిగా పెట్టుకొని, అతను ముందు పెట్టుకొని యుద్ధం చేశాడో అట్లా మనం కూడా భగవంతుని ముందు పెట్టుకొని మనం యుద్ధం చేయాలి, సాధన చేయాలి. చేస్తే తప్పకుండా విజయాన్ని సాధించగలం. ఇందులో ఏ సంశయం లేదు. నాచే ఇదివరకే చంపబడినటువంటి ద్రోణాచార్యుని, భీష్ముని, సైంధవుని, కర్ణుని, అలాగనే మిగిలిన యుద్ధ వీరులను అందరినీ కూడా నేను చంపేశాను. నీవు నిమిత్త మాత్రుడవై చంపు, సచ్చినోళ్ళనే చంపు, నువ్వు నిమిత్త మాత్రుడవై అంతే. ఆ శత్రువుల వలన భయం నొందకు. సచ్చినోళ్ళ గురించి ఎందుకయ్యా నువ్వు భయపడేది? బ్రతికున్న వాళ్ళ గురించి భయపడాలి. వాళ్ళు ఎప్పుడో చచ్చారు నా చేత, చచ్చిన వాళ్ళ గురించి నువ్వు భయపడేది లేదు. భయం పొందకు. యుద్ధం నందు శత్రువులను తప్పక జయించగలవు, అందుకని యుద్ధం చెయ్యి అంటాడు. ఆ యుద్ధరంగంలో జరిగినటువంటి ఈ విషయం, ఈ ఉదంతాన్ని అంతటిని కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నాడు. ఇదంతా ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నాడు సంజయుడు, యుద్ధంలో జరిగిన విషయాన్ని అంతటిని కూడా. తర్వాత శ్లోకము. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. కేశవస్య అంటే శ్రీకృష్ణమూర్తి యొక్క ఏతత్ వచనం, ఈ వచనమును శ్రుత్వ, ఎవరు? అర్జునుడు. భగవంతుడు ఈ విధంగా చెప్పినాడు. అయ్యా, మొత్తం ప్రపంచానికే కాలుని నేను, అందరిని కూడా నాశనం చేసేవాడిని నేనే, ఆ భీష్మాదులను కూడా నాశనం చేశాను నేను ఎప్పుడో. నువ్వు కేవలం నిమిత్త మాత్రంగా ఉండి యుద్ధం చెయ్యి,
యశస్సును పొందు, కీర్తిని పొందు, ఆ రాజ్య భోగాలను అనుభవించు అని ఎప్పుడైతే భగవంతుడు చెప్పాడో అప్పుడు ఆ అర్జునుడు భగవంతుని యొక్క మాటలు విని కిరీటి అంటే అర్జునుడు వేపమానః అంటే వణకుచున్న వాడయ్యి, కృతాంజలి అంటే చేతులు జోడించి ముకులిత కరములు కలవాడయ్యి, కృష్ణం అంటే శ్రీకృష్ణునికి నమస్కృత్వ అంటే నమస్కరించి, భీత ప్రణమ్య మిక్కిలి భయపడిన వాడయి వినమ్రుడయి ఆ భగవంతునికి నమస్కరించి, గద్గదం అంటే గొంతు తడబడుతుంది మాట్లాడడానికి గద్గద కంఠంతో, భూయ ఏవ మళ్ళీ ఈ విధంగా అన్నాడు. భగవంతునితోనే అర్జునుడు మళ్ళీ భయపడుతూ గద్గద కంఠంతో చేతులు జోడించి వినమ్రుడయ్యి భగవంతునితో అంటున్నాడు. ఈ విధంగా ఏమని అంటున్నాడు చెప్తున్నాడు. శ్లోకం చదవండి. 36. స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. హే ఋషికేశ అంటే ఇంద్రియాలకు నియామకుడమైనటువంటి హే శ్రీకృష్ణమూర్తి, తవ ప్రకీర్త్యా నీ యొక్క మహాత్మ్యను కొనియాడుట చేత జగత్తు ప్రహృష్యతి ఈ జగత్తంతా కూడా సంతోషిస్తూ ఉంది. మరియు అనురజ్యతే చ అనురాగమును పొందుతూ ఉంది. మరియు రక్షాంసి అంటే రాక్షసులు ఏమో భీతాని దిశ ద్రవంతి, రాక్షసులైతే వాళ్ళు భయపడి నలు దిశలా వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారంటారు. నీ యొక్క స్వరూపాన్ని చూసి రాక్షసులందరూ వాళ్ళు నలు దిశలా పరుగులు తీస్తూ ఉన్నారు. సర్వే సిద్ధ సంఘాః సమస్తులైనటువంటి సిద్ధ సమూహం, సిద్ధ యోగీంద్రులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నమస్యంతి చ నీకు నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ స్థానే అంటే నీకు యోగ్యములే అంటాడు. అందరూ కూడా నీకు నమస్కరిస్తున్నారు. జగత్తంతా నీ యొక్క వైభవాన్ని నీ యొక్క మహాత్మ్యాన్ని చూసి వాళ్ళందరూ కొనియాడుతూ ఉన్నారు, అనురాగాన్ని పొందుతూ ఉన్నారు. ఇంకా రాక్షసులేమో పలాయనం అవుతూ ఉన్నారు. ఇదంతా జరుగుతుంది, ఇది యోగ్యమే. స్థానే అంటే ఇది యోగ్యమే అంటాడు. తర్వాత 37. కస్మాచ్చ తేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదా సత్తత్పరం యత్. హే మహాత్మన్ అంటే ఓ మహాత్మా, హే కృష్ణ, బ్రహ్మణః అపి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ కూడా, ఆదికర్త్రే అంటే ఆదికారుడమైనటువంటి, గరీయసే గొప్పవాడవైనటువంటి, తే నీకు, కస్మాత్ ఏల నా నమేరన్ ఎందుకు నమస్కరించాడు? ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా అతనికి కూడా ఆదికర్తమైనటువంటి నీకు ఎందుకు నమస్కారం చేయడు? ఎందుకంటే సకల బ్రహ్మాండానికి అంతటి కూడా ఆది కారణం నువ్వున్నావు. ఆ బ్రహ్మదేవుని కూడా సృష్టించింది నీవే. కాబట్టి ఎవరు నీకు నమస్కారం చెయ్యరు అంటే అందరూ కూడా నీకు నమస్కారం చేస్తూ ఉన్నారు. హే అనంత అంటే ఓ అంతం లేనటువంటి నాశరహితుడా, హే దేవేశ అంటే దేవతలు కూడా దేవుడమైనటువంటి, హే జగన్నివాస అంటే సంపూర్ణ జగత్తంతా కూడా అంతర్యామి రూపంలో ఉండేటువంటి హే పరమాత్మ, సత్ అసత్ సత్పదార్థము మరి అసత్ పదార్థాన్ని, పరంచ ఆ రెండిటికి పరమైనదియు, యత్ ఏది గలదో, తత్ అట్టి అక్షరం అంటే నాశరహితమైనటువంటి పరబ్రహ్మవు, త్వం అంటే నీవే అయి ఉన్నావు. సత్తు కంటే అసత్తు కంటే పరమై నీవే ఉన్నావు. అన్నిటికంటే విలక్షణంగా, అన్నిటికీ అధిష్టానమై, అన్నిటికీ అతీతంగా నువ్వు ఉన్నావు అంటాడు. ఇక్కడ సత్ అనే శబ్దానికి వ్యవహారిక సత్యము అని తెలుసుకోవాలి. వ్యవహారిక సత్యం ఏది? అజ్ఞానము తత్కార్యం. ఈ జగత్తంతా కూడా వ్యవహారిక సత్యం ఉన్నది.
ఇది సత్ అని తెలుసుకోవాలి. అసత్ అంటే సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం సత్, సూక్ష్మ ప్రపంచం అసత్. ఈ సత్ అసత్ కంటే ఈ రెండిటికంటే కూడా నువ్వు పరమున్నావు. అంటే స్థూలానికి సూక్ష్మానికి నువ్వు సాక్షివయ్యి ద్రష్టవయ్యి నువ్వు విలక్షణమై వేరే ఉన్నావు అని చెప్పినాడు. తర్వాత ఇక్కడ మలయాళ స్వామి చక్కగా చెప్పినాడు. సత్ అంటే కార్యరూపంగా కనిపించేడు లోకం, ఇది సత్తు. అసత్ అనగా ఈ కనిపించేడు లోకమునకు కారణముగా అవ్యక్త తత్వం అంటే మూల ప్రకృతి అంటారు. మూల ప్రకృతి మాయ ఏదైతే ఉందో అది అసత్ శబ్దానికి అర్థము. సత్ అంటే ఈ కార్యరూప ప్రపంచం. ఈ సత్ అసత్తు ఈ రెండిటికి కూడా నువ్వు పరమైన వాడవు. 13వ అధ్యాయంలో కూడా చెప్పబోతాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. తమస్ అంటే అజ్ఞానం, ప్రకృతి మాయ, దానికంటే కూడా నువ్వు పరమైన వాడవు అన్నాడు. నిజమా అబద్ధమా? మూల ప్రకృతి ఏంటంటే మాయ కంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు, మాయకు కూడా అతీతమైనటువంటి వాడు పరమాత్మ. ఏ విధంగా? మన అనుభవాన్ని చూడండి. మాయ అన్నా, అజ్ఞానం అన్నా, అవిద్య అన్నా, ప్రకృతి అన్నా, ప్రధానం అన్నా కొన్ని పర్యాయ శబ్దాలు. ఇప్పుడు మనం ఎవరికన్నా అడిగామనుకోండి, నీకు బ్రహ్మం తెలుసా? ఏమంటాడు? తెలిసిందనుకో. తెలిసిందన్నా కూడా తిప్పలేదు, కష్టమే. తెలిసినోడు తెలిసిందని చెప్పరు. ఒకవేళ తెలిసిందని చెప్పిండు అనుకో, మనకి తెలియనట్టే. ఎవరికైతే తెలిసిందో అతడు చెప్పడు, నాకు తెలియలేదంటాడు. యస్యా మతం తస్య మతం మతం యస్య నవేద సహా కేనోపనిషత్తు చెప్తుంది. ఎవరికైతే తెలియలేదంటాడో వానికి తెలిసింది, ఎవరికైతే తెలిసిందంటాడో వానికి తెలియలేదు. ఇది విపరీతం ఉన్నది కదా, లోకానుభవానికి విపరీతంగా ఉన్నది. తెలిసినోడు తెలిసిందని చెప్తాడు, వాడు తెలియలేదని ఎట్లా అంటావు? తెలిసిందని చెప్తే వానికి తెలియలేదు అంటాడు. ఇక్కడ తెలియలేదని ఎట్లా అంటావు అని అంటే, వాడు తెలిసిందని ఎట్లా అంటాడు చెప్పు? ఎట్లా తెలుసుకొని అన్నాడు వాడు తెలిసిందని? కళ్ళతో చూసిండా? మనసుతో తెలుసుకున్నాడా? అది కళ్ళకు కనపడేది కాదు, మనసుకు తెలియబడేది కాదు. మరి వానికి ఎట్లా తెలిసింది? ఎట్లా అంటున్నాడు తెలిసిందని? అంటే వానికి తెలిసింది మాయనే, మాయాకార్యం. ఏదో రాముడో కృష్ణుడో వానికి దర్శనం ఇచ్చాడు అనుకో, అదేంటిది? మాయ అంతే. వాడు చూసింది ఏంది? మాయనే చూశాడు వాడు. అది సత్యమా? సత్యం కాదు. మరి వాడు చూసినట్ట? చూడనట్టే. వాడు చూసిండని చెప్పినోడు చూడనట్టే కదా, తెలిసిందని చెప్పినోడికి తెలియనట్టే కదా, అంతేనా లేదా? వాడు ఏం తెలుసుకున్నాడు? మాయని తెలుసుకున్నాడు వాడు. మరి సత్యమా? అట్లా. అందువల్ల ఇక్కడ మనకు తెలిసిందంటే పెద్ద గొప్ప ఆపద వస్తుంది. తెలిసిందని చెప్పడానికి రాదు. ఇక తెలియలేదంటేనే మంచిగుంటుంది కదా. తెలియలేదంటే ఏ టెన్షన్ ఉండదు. తెలిసిందనవనుకో అప్పుడు కష్టం. ఒక కథ చెప్పాలనుకున్నా కానీ టైం లేదు కదా. ఇద్దరు గురు శిష్యులు అలా కొంచెం తిరగడానికి వెళ్ళారు సాయంత్రం పూట. అట్లా కొంచెం స్వైర విహారం చేయడానికి బయలుదేరి మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. మహాత్ములు ఎప్పుడు ఏది చెప్పినా కానీ అది ఉపదేశమే మనకు. వాళ్ళు వ్యాసపీఠం మీద కూడి చెప్పినా, వ్యవహారం చేసుకుంటూ చెప్పినా అది మనకు ఉపదేశమే. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్తారు. ఏ మాట మాట్లాడినా అనుభవపూర్వకంగా మాట్లాడతారు. అయితే పోతూ పోతూ ఆ గురుదేవుడు శిష్యునితో అంటాడు, నాయనా జాగ్రత్త, కుచ్చు బన్నా నహి బేటా, కుచ్చు బన్నా నహి అంటే మనము ఏమి కాకూడదు. నేను ఇట్లయినా అట్లయినా, నేను ఇంతటోని అంతటోని అని చెప్పుకోవద్దు. చెప్పుకున్నావో మోసంలో పడతావు అని చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. పోగా ఒక ఉద్యానవనంలోకి పోయినారు. వాళ్ళు పోయిందే కొంచెం తిరగడానికి ఉద్యానవనంలోకి పోయినారు. అది ఎవరిది ఉద్యానవనం అని అంటే రాజుది చక్రవర్తి రాజు యొక్క ఉద్యానవనం. అందులో రాజపరివారమే తిరుగుతుంది. అందులో ఇతర మనుషులు పోరు, అది వాళ్ళకే పరిమితం. అట్లాంటి దానికి వాళ్ళు లోనికి పోయినారు. పోయిన తర్వాత 2 గదులు ఉన్నాయి. ఆ రాజుకు విశ్రాంతి గదులు. వచ్చి ఆడ విశ్రాంతి తీసుకుంటాడు ఉద్యానవనంలో. 2 గదులు ఉన్నాయి. ఒక గదిలో ఆ గదిలో ఈ గదిలో రెండిట్లో మంచం ఉన్నది, పరుపు ఉన్నది, మెత్త ఉన్నది, అన్ని మంచిగా ఉన్నాయి. అయితే వీళ్ళు ఆ ఉద్యానవనంలో పోయేసరికి అలా చూసేసరికి 2 గదులు ఉన్నాయి. గదులలో మంచిగా మంచాలు అవి ఇవి ఉన్నాయి. బాగుందే, మంచిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని శిష్యుడు ఒక దానిలో పండుకున్నాడు, గురువు ఇంకో దానిలో పండుకున్నాడు. ఇద్దరు చెరో గదిలో పండుకున్నారు. అంతలో రాజు వచ్చిండు కదా. ఎక్కడైతే శిష్యుడు వండుకున్నాడో అక్కడికి వచ్చాడు రాజు. ఎవడు రాను కనపడతలేనా? నేను సాధువునున్నా అంటాడు. నేను సాధువునున్నా కనపడతలేదా అంటాడు. అప్పుడు రాజు వెనక భటులు ఉంటారు కదా. రాజు అన్నప్పుడు ఒకడే వస్తాడే, భటులు ఉంటారు వెనక. అరే వీడిని తీసి లోపలేయండి కదా, వీడిని తీసుకెళ్ళి లోపలేయండి, జైల్లో పెట్టుకున్నారు. వీడిని
అన్నారు. వాడిని తీసుకుపోయాను, జైలు వేసాం. ఇక ఈ గది కాడికి వచ్చేసరికి ఈ గురువు వండుకున్నాడు దానిలో. ఎవరు నువ్వు? మాట్లాడడంలే. లేచిండు, లేచి కూర్చున్నాడు, ఏమంటలేడు. అప్పుడు రాజు చూసిండు, అరే ఇతడు సాధువు ఉన్నట్టున్నది, ఎరకలేకొచ్చి పండుకున్నట్టున్నది, ఇతన్ని తీసుకెళ్ళి మన సాధువుల్లో చేర్చి ఈయనకు ఫ్రీగా పొద్దున మాపున భోజనం పెట్టించండి రా అన్నాడు. సాధువు ఉన్నాడు, మాట్లాడతలేడు. సాధువు అంటే సౌమ్యంగా ఉండేవాడు సాధువు. అందుకని సాధువు ఉన్నట్టున్నది, పాపం ఎరకలేక వచ్చేట పడుకున్నట్టున్నది. బహుశా ఇతనికి కుటీరము వగేరా వెనక ముందు ఏం లేనట్టున్నది. అందుకని మన సాధువులు ఉన్నారు కదా, మన రాజా సాధువులు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో కలిపి వీళ్ళకు పొద్దున సాయంత్రం మంచిగా మీరు భోజన ఏర్పాట్లు చేయండి, ఉచిత భోజనము, ఆయన సాధన ఆయన చేసుకొని అని చెప్పి ఇతన్నేమో ఆ సాధు సమ్మేళనంలోకి ఈతన్ని పంపించాడు. అతన్ని జైలు ఎందుకని పంపించాడు? కొంచెం బన్నా నహి బేటా అన్నాడా లేదా గురువు? అది యాద్ చేసుకోవాలి. మనం కావాలని ఏది చెప్పొద్దు, ఏది కావద్దు. మనం కనపడతలేదా, నేను సాధువునున్నా అన్నాడా లేదా? వాడు సాధువు అయ్యిండు అంటే కొంచెం బన్నా, వాడు ఏదో అయ్యిండు కాబట్టి వాడు లోపలికి పోయాడు. అందుకని మనం కావాలని ఏది చెప్పుకోరాదు. నేను ఇంతటోని అంతటోని, నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని మనం చెప్పుకోవద్దు. ఎవరైనా చెప్తే చెప్పుగాక, కానీ మనం చెప్పుకోవద్దు. మనం చెప్పుకున్నామో ఇప్పుడు వాని పని అయినట్టు అవుతుంది కదా. అట్లా కాబట్టి చూడు, ఇక్కడ తెలిసిందన్నామా ఒక ఆపత్తి, తెలిసిందన్నోడికి తెలియలేదన్నదే మంచిగా ఉంటుంది. అందుకని తెలియలేదంటే బాగుంటుంది. ఇది అయితే ఇక్కడ అవ్యక్తమైనటువంటి ఏదైతే అవిద్య ఉన్నదో ఆ అవిద్య అనేది అసత్ అనే శబ్దం చేత చెప్పబడుతుంది. ఇక అవిద్య యొక్క కార్యం ఏదైతే ఉందో అది సత్ అనే శబ్దం చేత తెలియబడుతుంది. ఈ రెండిటికి కూడా పరమైన వాడు పరమాత్మ. ఎందుకు? మన అనుభవం, నీకు బ్రహ్మం తెలుసా అంటే నాకు తెలియదు అన్నాడు. అంటుండా లేదా? తెలియదు అన్నాడు. మరి తెలియని తనం అంటే ఏమన్నట్టు? అది అజ్ఞానమేనా కాదా? నాకు తెలియదు అని అంటే అది అజ్ఞానమే అవుతుంది. మరి ఇప్పుడు నాకు అజ్ఞానం ఉన్నదని వాడు ఒప్పుకున్నట్టా కాదా? నాకు బ్రహ్మం తెలియదు అంటే వాడు అజ్ఞానాన్ని ఒప్పుకున్నట్టా కాదా? ఒప్పుకున్నాడా లేదా? మరి అజ్ఞానం ఉన్నదని మనకి ఎట్లా తెలిసింది? అజ్ఞానం ఉన్నదని మనకి ఎట్లా తెలిసింది? అజ్ఞానం ఉన్నదని తెలుసుకొని చెప్తుండా లేదా? మరి ఇప్పుడు అజ్ఞానం ఉన్నదని తెలుసుకున్నాడంటే అజ్ఞానం కంటే వేరే వాడు ఉన్నాడా లేదా? అజ్ఞానం కంటే పరంగా ఉన్నాడా లేదా? వేరే ఉన్నాడా లేదా? ఎట్లనో ఇక్కడ మనం ఎట్లనో అక్కడ పరమాత్మ కూడా అంతే. ఏ విధంగా మన వ్యష్టి అజ్ఞానం దీన్ని తెలుసుకొని దీనికంటే పరంగా సాక్షి రూపంలో ఉండి అజ్ఞానాన్ని తెలుసుకుంటున్నామో అట్లా పరమాత్మ కూడా సమష్టి మాయ కంటే కూడా అతిరిక్తంగా వేరే ఉన్నాడు, అతడు పరమయ్యే ఉన్నాడు. కాబట్టి సత్ అసత్తుల కంటే అతడు పరమై ఉన్నాడు అని చెప్పినాడు. 37 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. ఇక మిగతా విషయము రేపు ఉదయం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.